ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు దేవుని మాటలను ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డ, మరి అనేక మార్లు నీ జీవితంలో నువ్వు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుని ప్రేమ నా మీద లేదు, దేవుని దయ నా మీద లేదు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నువ్వన్నా విడిచిపెడతావేమో దేవుణ్ణి. నీవైనా సమస్యలతో ఉండి మరి దేవుని మీద ఆయాస పడుకుంటూ మరి అనేక రకాలుగా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. కానీ ప్రభువు మాత్రం ఎప్పుడు కూడా నీకు దూరం అయ్యేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడే దేవుడు. ఆయన నిన్ను అంటి పెట్టుకొని ఉంటున్నటువంటి దేవుడు. నువ్వే అనేక మార్లు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు, దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతున్నావేమో. మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. 54 యెషయా 10వ వచనంలో, నా కృప నిన్ను విడిచిపోదు. ఎప్పుడు కూడా దేవుని కృప మనల్ని విడిచిపోదమ్మా. నిన్ను కానీ, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను దేవుడు తన కృపను విడిచిపెట్టేవాడు కాదు. నీవే అనేక మార్లు దేవుని కృపకు దూరం అవుతున్నావేమో. కానీ నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుని కృపకు మరి అర్హునిగా ముందుకు సాగు. తప్పకుండా దేవుడు తన కృపల చేత ఆయన నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవద్దు. దేవుని మీద నువ్వు ఆధారపడిన బిడ్డగా, దేవుని కృపను మరి పొందుకునే బిడ్డగా నువ్వు జీవించటానికి ప్రయత్నము చెయ్యి. అంతేకాని దేవుని మాత్రం నువ్వు ఆయాస పెట్టకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టకు. దేవుని కృపకు నువ్వు దూరము కావద్దు. ఎందుకంటే ఆయన కృప నిన్ను విడిచిపోదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రబ రషందల రబ జీసస్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, దేవుని కృప నిన్ను విడిచిపోదన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని గ్రహించి ప్రభువులో నువ్వు నిలబడు. దేవుని యొక్క కృపను పొందుకో. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు నీ కృపకు దూరంగా జీవిస్తున్నారో వారందరూ కూడా నీ కృపను పొందుకొని ముందుకు సాగుటకు నీ కృప దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.